ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు. ఇవాళ వీడియోలో చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇవాళ స్పెషల్ ఏంటండి, చిల్డ్రన్స్ డే కదా. సో November 14 చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ ఏంటంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం, పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అని మన వెనక నుంచి పెద్దోళ్ళు చెప్తున్న మాటే. కానీ కొటేషన్ రూపంలో ఏం చెప్తామంటే, చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్, వాట్ ఎవర్ ఫాల్స్ ఆన్ దెమ్ మేక్స్ యాన్ ఇంప్రెషన్. అంటే వాళ్ళు ఏంటంటే తడి సిమెంట్ లాంటి వాళ్ళు, లేదా మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మనం అది ఎలా మౌల్డ్ చేసుకుంటే అట్లాగే ఆకారం తయారవుతుంది కదా. సిమెంట్ కోడ మీద కూడా ఏదైనా అచ్చు పడింది అనుకోండి, అది అలాగే ఉండిపోద్ది. అట్లాగే పసిపిల్లల హృదయాలు కూడా ఏంటంటే మనం మంచి చెప్తే మంచి, చెడు చెప్తే చెడు అన్నట్టే అలా ఉండిపోద్ది. స్వతహాగా వాళ్ళకి ఆలోచించుకునే తెలివితేటలు అవి చిన్నప్పుడు ఉండవు కాబట్టి నేర్పడంలో మనం సగం వాళ్ళనైతే మార్చచ్చు, అది మంచి అయినా చెడైనా. సో తల్లిదండ్రులుగా ఎవరైనా మంచిగా చెప్తారు, అమ్మ పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, నెక్స్ట్ నీ ఫ్రెండ్స్తో ఇలా ఉండాలి, అది ఏ తల్లి అయినా మంచిగా చెప్పుద్ది, ఏ తండ్రి అయినా కూడా వాళ్ళు ఎదగాలని చెప్తారు. కాబట్టి సో చిల్డ్రన్స్ గురించి అయితే అది నేర్చుకునేది. సో జవహర్లాల్ నెహ్రూ గారి చాచా గారికి ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. సో ఆయన బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాము. ఆయనకి రోజెస్ అంటే ఇష్టం కాబట్టి రోజెస్ ఆయన హార్ట్కి పెట్టుకుంటారు కదా, కోటుకి. సో అట్లాగే చిల్డ్రన్స్ డే రోజు స్పెషల్స్ ఏంటంటే చిల్డ్రన్ స్పెషల్గా ట్రీట్ చేస్తాం, ప్లస్ రోజెస్ అనేది ఇంపార్టెంట్. సో November 14 చిల్డ్రన్స్ డే. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. కొన్ని ఉంటే కిచెన్ క్లీనింగ్ ఇట్లా కొన్ని పనులు అయితే అత్తయ్య గారు చేసుకుంటూ వెళ్తే, ఇంక వీళ్ళకి టిఫిన్లు భోజనాలు ఈ ప్రిపరేషన్స్ అన్నీ నేను చేసుకుంటూ వెళ్తా. అత్తయ్య గారేమో అవసరమై వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళ సిస్టర్ కోసం అని చెప్పి. సో అందుకని చెప్పేసి ఆవిడ క్లీనింగ్లు కూడా నాకే పట్టేసరికి ఇంక మార్నింగ్ ఎర్లీ చాలా పెందలాళ్ళు వేసాను. నేను కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి, ఇంక పిల్లలకి అన్నీ అందించాలి కాబట్టి. ఈ వెనక మేము వెస్ట్ ఫేసింగ్ ఇల్లు తీసుకున్నామండి. ఎందుకంటే మాకు ఇట్లా మేము అంట్లు ఇలా పెట్టేసేస్తాము, ఇలా అన్నిటికీ వాషింగ్ ఏరియా లాగా బాగుంటుందని చెప్పేసి. ఈ రోలు మనకి లక్ష్మీదేవి స్వరూపం కదండి, అందుకని వాషింగ్ ఏరియా రోజు కడిగేటప్పుడు ఇట్లా శుభ్రంగా కడుక్కొని, యాక్చువల్గా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే ఇంకా మంచిది, మామూలుగా అయినా సరే ఆ చీపురుతో అట్లా కాకుండా ఇట్లా కడుక్కుంటే ఇంకా మంచిది అనమాట. సో క్లీనింగ్లు అన్నీ అయ్యి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా వాళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపరేషన్ చేస్తున్నా. ముందు రోజు మజ్జిగ ఉండేసరికి దాంట్లో మెంతులు నానబెట్టేసి, మెంతులు బియ్యం అవి నానబెట్టి మెంతట్లని పోస్తాము. సో అవి అయితే నానబెట్టేసుకున్నాను. ఈ దొండకాయలు కూరకి చారు పెట్టేశాను. సో అవి కూడా అని చెప్పేసేసి ఫ్రెష్ రెడీ చేసి పెట్టుకుంటా. దొండకాయలు అనేది పెద్ద పని కదండి వంట దగ్గర. కూరగాయలు కొయ్యడం అంటే యాక్చువల్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేసుకోవచ్చు, ఒక్కోసారి అన్నీ అంటే అప్పుడే అంటే అవో కాబట్టి క్యారేజీల హడావుడికి. సో అందుకని చెప్పేసేసి ముందు రోజు సగం ప్రిపరేషన్ చేసుకుని అవన్నీ పొయ్యి దగ్గర రెడీగా చేసి పెట్టేసుకుని ఫ్రెష్ అయ్యి వస్తాం కాబట్టి, ఫ్రెష్ అయ్యి రాగానే ఒక్కొక్కటి అయితే పొయ్యిల మీదకి వెళ్ళిపోతాయి. ఈ దొండకాయ కూరకు అనేది ఫస్ట్ యాక్చువల్గా దాన్ని ఫ్రైలా చేస్తారు. మా మామయ్య గారికి నలగదని ఫస్ట్ నుంచి అత్తయ్య గారికి ఈ రెసిపీనే అలవాటు. ఒకసారి ఉడకబెట్టేసి తర్వాత బాండీలో ఉల్లిపాయ వేపేసి ఈ ఉడకబెట్టిన ముక్కలను కలిపేసి పచ్చిమిరపకాయల కారం అయితే వేస్తారు. దొండకాయ కూర అలా చేయమని అడిగింది మా పెద్దమ్మాయి. సో అందుకని చెప్పి అట్లాగే ప్రిపేర్ చేశాను. ఇంక నేను వంట పనిలో ఉండగా అత్తయ్య గారు లేరు కాబట్టి దీపారాధన ఇంక మా అమ్మాయి చేసేస్తుంది. సో ఏంటంటే కొన్ని అలవాట్లు అనేది మనం తప్పించకూడదు. చేస్తానన్నప్పుడు దేవుడి దగ్గర దీపారాధన మనం ఆ పని ఆపకూడదు. కాబట్టి నాకు ఎలాగో ఈ కిచెన్ దగ్గర రెడీ చేసే పని ఉంది కాబట్టి ఈలోపు తన్ని రెడీ అయిపోయి ఆ పని చేసేయమన్నాను. ఇంకా తర్వాత ఈ బాక్సుల్లోకి ఒక్కొక్కళ్ళకి టిఫిన్లు వేసేస్తున్నా. మామయ్య గారేమో ఈ మెంతట్లు మజ్జిగట్లు అని చెప్పి తినరు, కొంచెం అతుక్కున్నట్టుగా వస్తాయి అని చెప్పి, ఇంకా ఆయన వరకైనా ఒక ఉల్లిపాయ కోసేసి ఆయనకి ఆ పిండినే సపరేట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పొంగలాల్లో పోసా. అవి అయితే కొంచెం అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి అదే కొంచెం ఆల్టరేషన్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి, నచ్చుతాయి అని చెప్పేసేసి ఇంక అందుకని చెప్పి ఒక్కొక్కరికి దోశలు అయితే వేసి ఇచ్చేసేసి ఇంకైతే నేను జళ్ళ దగ్గరకు వచ్చేసా. ఇంకా జళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇంక మా చిన్నమ్మాయి అయితే ఇలా అరుస్తున్నాను అనమాట, ముందే రెడీగా తీసి పెట్టుకోవచ్చు కదా అన్నీ, ఇప్పుడంటే అందుతాయా అందవా అని చెప్పి అంటాను. కానీ ఎందుకంటే వాళ్ళ హడావుళ్ళు వాళ్ళు ఉంటాయి. లేచిన దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ పట్టుకోవడం అని, క్యారేజీల్లోకి స్పూన్లు అవి నేనే క్యారేజ్ సర్దేటప్పుడు వేసుకుంటారులే. కానీ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి టైం అవుతుందన్న కంగారులో ఏదో ఒకటి అరుస్తూ ఉంటాం కదా. సో అట్లాగా అందులోనూ ఇంకా ఇలా కూర్చుని వేసేటప్పుడు తన టిఫిన్ అయిపోయింది కాబట్టి వెనక పెద్దమ్మ అయితే టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసేస్తున్నప్పుడు తనకేంటంటే ఏది చేసుకున్నా కానీ నోట్లో పెట్టే అలవాటు, అందుకని నాకు ముక్క అయితే నోట్లో పెట్టింది. ఇంకా తర్వాత ఇంకా క్యారేజీల దగ్గరకు వచ్చేసాం. ఇంకా కొద్దిగా అన్నం ఉమ్మగిల్లడం ఆ పనులన్నీ అవుతాయి కాబట్టి క్యారేజీలు సర్దేసి ఇంకా వాళ్ళని పంపించేస్తే మెయిన్ పని అయిపోయినట్టే. తర్వాత బట్టలు ఆరేయడం, నేను కూడా రెడీ అయ్యి బయటకు వెళ్ళడం. అందులోనూ ఇవాళ ఈవినింగ్ టిఫిన్ కోసం అని చెప్పి వాళ్ళ కోసం అయితే పులిహోర చేద్దామని ప్రిపరేషన్ ఉంది.
ఎందుకంటే రోజు ఈ బయట కాకుండా ఇలాంటి ఐటమ్స్ కూడా అలవాటు అవుతూ ఉంటాయి. ఎలాగో ఫెస్టివల్స్ అప్పుడు చేసినా కానీ విడిగా టిఫిన్ కింద కూడా తింటారు కాబట్టి ఇంక వీళ్ళు వెళ్ళాక ఆ ప్రిపరేషన్ చేద్దాంలే హడావుళ్ళు అంటే అవ్వవు, వాళ్ళు ఎలాగో ఈవినింగే తినేది కాబట్టి ముందు దానికోసం అన్నం అయితే సపరేట్గా ఆరబెట్టేసేసుకుని ముందు వీళ్ళ క్యారేజీలు అయితే సర్దేసి పంపించేసాను. వీళ్ళు వెళ్ళాక ఇంకా వీళ్ళని పంపించేసేసి నేను ఆ ప్రిపరేషన్ చూసుకుని బట్టలు ఫోల్డింగ్లు అయితే చూసుకుని పులిహార అయితే చేసేసి నేను ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళిపోయాను. ఈవినింగ్ అయింది వచ్చేసరికి చిల్డ్రన్స్ డే కదా, కాలేజ్ అయినా సరే మా పెద్దమ్మాయికి గేమ్స్ అయ్యి ఆడిచ్చారంట. ఇంకా ఖోఖో అయ్యి ఆడామమ్మ, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పేసరికి ఇంకా అందుకని కాసేపు నొక్కుతున్నా. మనం చేయకపోతే మన పిల్లలకి ఎవరు చేస్తారండి? మనకు బాగున్నప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళకు బాగున్నప్పుడు మనం చేస్తాం కదా. సో అందుకని కాసేపు అలా రిలాక్స్ అయిపోయేసరికి ఇంకా నేను వచ్చేసేసి ఇక్కడ రేపటికి మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపరేషన్ అన్నట్టు సాంబార్ పెడదాం, చిన్నులపాయలతో సాంబార్ పెడదాం కట్టు పొంగల్లోకి, అట్లా అన్నంలోకి కూడా పనికొస్తుందని చెప్పేసి బుడ్డుల్లిపాయలు ఉంటే అవి పొద్దున్నే అవ్వని చెప్పి ఒలిచి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి చాలా టైం పడతాయండి. ఆ టేస్ట్ అయితే బాగుంటాయి కానీ అవి తింటుంటే, కానీ ఈ చిన్నులపాయలు ఇలా ఒక్కొక్కటి ఇలా ఒలుచుకుని చేసుకునేసరికి టైం పడతాయి. మా చిల్లర కొట్టు అయ్యేసరికి అప్పుడప్పుడు ఇలా వచ్చినాయి అని తీసుకొస్తారు. చూడడానికి టేస్ట్ కూడా బాగుంటాయి, అందరూ ఇష్టపడతారు కదా. అందుకని చెప్పేసి అత్తయ్య గారు తెచ్చారు. అయ్యే 2-3 ట్రిప్పులుగా చేస్తున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి చెయ్యాలి. సరే ఈ సాంబార్కి అయిపోయిద్ది. పొద్దున్నే చేసామనుకోండి ఆ కట్టు పొంగల్లోకి కూడా ఇష్టం అనమాట మా చిన్నమ్మాయికిను మా వారికి సాంబార్ కాంబినేషను. సో అన్నంలోకి పనిచేసినట్టు ఉంటుంది, ఒక రకం కూడా అయిపోతుందని చెప్పేసి దానికి అది ప్రిపేర్ చేసుకున్నాక ఇంక మామగారికి అంట్లు ఎక్కువ అవుతాయిలే అని చెప్పేసి కొన్ని అంట్లు అయితే తోమేసుకున్నాను. ఆ తర్వాత ముందు తోమినవి ఉంటాయి కదండి, ఇంక నేను మా పెద్దమ్మాయి కొద్ది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అందకదా అని చెప్పేసి నేను ఇట్లా వంగి కొన్ని తీసి ఇస్తూ ఉంటే తను కొన్ని సర్దుకుంది. అంటే అన్నీ నేనే చేస్తే తను కూడా అందుకుంటుంది కొంచెం పర్లేదులే అమ్మ నువ్వు చేసుకోవాలి కదా అని చెప్పి నేను ఇలా హెల్ప్ చేసేసరికి తను కూడా కొన్ని అందించేసింది కాబట్టి ఇంక అక్కడికి ఆ పని అయిపోయింది. పొద్దున్నే కిచెన్లో కొంచెం హడావుడిగా క్లీనింగ్ చేసుకోకుండా వెళ్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం క్లీనింగ్ చేసుకుంటే నైట్ పూట కొంచెం మార్నింగ్కి అంత పని ఉండదు కాబట్టి కిచెన్ కూడా అంత క్లీనింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. పొయ్యిల మీద ఏం ఉంచకుండా ఇంక మార్నింగ్ లేసి పొయ్యి కొంచెం తుడిచేసేసుకుని వంట చేసేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకున్నాక కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకెళ్ళి బట్టలు ఫోల్డింగ్ అయితే చేయాలి. అన్ని పనులు చేసేసరికి అందులో నిన్న థర్స్డే అయ్యేసరికి టిఫినే ఈవినింగ్ తిన్నారు కాబట్టి అంత నైట్ అంత ప్రిపరేషన్ ఏమీ లేదు. సో అందుకని నైట్ డిన్నర్స్ అయితే ఏమీ లేవు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి బట్టలు ఫోల్డింగ్స్ చేసేస్తున్నాను. మా చిన్నమ్మాయి అయితే వీడియో తీస్తుంది, మా పెద్దమ్మాయి అయితే దానికి ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నేను ఈ డ్రెస్ బుక్ చేస్తాను, నీ సైజ్ అంటే వద్దంది. తర్వాత నేను సరే తను వద్దంది కదా అని నా బర్త్డే కోసమని నేను డ్రెస్ బుక్ చేసుకుంటే మీషోలోనే తను ఏమంటుందంటే ఇప్పుడు నాకు నచ్చింది నాకు ఇవ్వంటుంది. ఒకళ్ళు వేసుకున్నది ఒకళ్ళు ఎందుకమ్మా, నేను వాడింది కూడా ఎందుకు, కావాలంటే వేరే మోడల్ వేరే సైజ్ తీసుకోగాని సేమ్ ఎందుకు అని చెప్పి నేను ఆపుతున్నా. అదిగోండి చూడండి బాగా నచ్చిందని చెప్పి నాకు కావాలని మడతేస్తుంటే మడతే నీకుండా లాగేస్తుంది, నాకేమో నవ్వు వస్తుంది. ఇంక మా ఇద్దరు వాదన్ని మా చిన్నమ్మాయి కూడా అలా వీడియోలో అయితే క్యాప్చర్ చేసిందనమాట. వేసుకున్నాక కొన్ని అందాలు తెలుస్తాయి. అదిగో నేను అదే చెప్తున్నా, ముందు నీకే బుక్ చేస్తాను అన్నానంటే అప్పుడు నచ్చలేదు, నువ్వు వేసుకున్నాక బాగుంది అనిపించింది, నాకు ఇప్పుడు ఈ కలర్ కావాలి అని అడుగుతుంది. సో ఇదనమాట మా వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.